దుఃఖం అంటే ఏంటి అన్నది తెలుసుకోవాలి. దుఃఖం అంటే ఏంటి? మనకి విన్నప్పుడు బాగానే అర్థమైనట్టుగా ఉంటుంది, కానీ కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది. దుఃఖం అంటే ఏంటంటే అనేక సమస్యల వల్ల కలిగిన బాధనే దుఃఖం అంటారు. ఏ సమస్య వల్ల మీకు బాధ కలిగినా అది దుఃఖమే. అంచేత అన్ని సమస్యల్లోంచి బయటపడే మార్గం బోధించాడు ఆయన, బుద్ధుడు. ఏమిటంటే ఆ మార్గం అష్టాంగ మార్గం. అష్టాంగ మార్గం అంటే ఏంటి? అంటే 8 ఏంటి? సరైన దృక్పథాలు, నెంబర్ 2 సరైన కోరికలు, నెంబర్ 3 సరైన వాక్కు, నెంబర్ 4 సరైన జీవన భృతి, 5 సరైన వ్యవహార శైలి, నెంబర్ 6 సరైన శ్రద్ధ, నెంబర్ 7 సరైన ఏకాగ్రత, నెంబర్ 8 సరైన ధ్యానం. ఇక్కడ చూడండి, 7 విషయాలు చెప్పి ఆఖరిని ఏం చెప్పాడంటే సరైన ధ్యానం అని చెప్పాడు. దాని అర్థం ఏంటంటే దుఃఖంలోంచి బయటపడాలి అంటే 7 విషయాలు చెప్పాడు ఆయన. ఈ 7 విషయాలు మీకు ఆచరణలోకి రావాలి అంటే చెయ్యవలసింది ఏంటో ఆఖరి పాయింట్లో చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు ఆయన? సరైన ధ్యానము అని చెప్పాడు. పత్రిక గారు 18 పాయింట్లు చెప్పి ఇవన్నీ మీరు ఆచరించగలగాలి అంటే ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటి? సరైన ధ్యానం. చూడండి, అక్కడ పత్రిక గారు అదే చెప్పాడు, బుద్ధుడు అదే చెప్పాడు. ఎందుకు చెప్పాడు అంటే బుద్ధుడు ఈ శ్వాస మీద ధ్యాస ఉంచకముందు 6 సంవత్సరాలు ఎంతోమంది గురువులను కలిశాడు ఆయన. అందరి దగ్గర రకరకాల ధ్యాన పద్ధతులు తెలుసుకున్నాడు, వాటిని ఆచరించాడు. ఆయన అనుకున్న ఫలితం రాలేదు. ఎన్నో కఠోరమైన సాధనలు కూడా చేశాడు ఆయన. అన్ని సాధనలు మనము చేయలేం. అలాంటివి చెయ్యాలి అంటే పారిపోదాం మనం. ఆఖరిలో ఈ శ్వాస మీద ధ్యాస ఉంచాడు. మొదటి జాములోనే ఎన్లైటన్మెంట్ అయిపోయాడు ఆయన. తన గురించి తెలుసుకున్నాడు. రెండో జాములో అందరి గురించి తెలుసుకున్నాడు. మూడో జాములో సమస్త సృష్టి గురించి తెలుసుకున్నాడు బుద్ధుడు. మానవులు దుఃఖంలోంచి బయట పడగలిగే మార్గం తెలుసుకున్నాడు. ఆ విషయాలే అందరికీ బోధించడం మొదలెట్టాడు. ఆయనకు అర్థమైంది రకరకాల ధ్యానాలు లేవు, ఉన్నది ఒక్కటే ధ్యానం, అదే శ్వాస మీద ధ్యాస అని చెప్పి తెలుసుకున్నాడు.